హరిః ఓం. నమస్కారः. సంస్కృత సంభాషణంలో పాల్గొందాం రండి. సర్వేభ్యः స్వాగతం. గత సంస్కృత కక్షాయాం ఆమ్, మమ పరిచయः ఇతి అంశం జ్ఞాతవంతः. అంటే గత సంస్కృత సంభాషణంలో మనము మన పేరును ఎలా చెప్పుకోవాలో నేర్చుకున్నాం. ఈ సంభాషణంలో ఇతరుల పేర్లను ఎలా చెప్పాలి, ఎలా అడగాలి, ఈ 2 విషయాలను మనము తెలుసుకుందాం. మరొకసారి నా పరిచయాన్ని చేస్తాను. మమ నామ దేవకి. ఇప్పుడు నా పేరు నేను చెప్పుకున్నాను. ఇది ముందు మనం తెలుసుకున్నాం. మరి ఎదుటి వారిని ఎలా అడగాలి, వారి పేరును మనమైతే ఎలా చెప్పాలి, ఇవి తెలుసుకుందాం. హరి ఓం. మహోదయ, ప్రశ్నం పృచ్ఛామి, ఉత్తరం వదతు. మహోదయ, భవతః నామ కిం? రామానందః. ఉత్తమం. ఏవం పురుషులను భవతః నామ కిం అని అడగాలి. మరి స్త్రీలనైతే ఎలా అడగాలి? హరి ఓం. భగిని, భవత్యాః నామ కిం అని మహోదయ్ చెప్పారు. మమ నామ సునందా అని భగిని చెప్పింది. నేను మమ నామ దేవకీ అని చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని ఇవి చూపిస్తున్నాను, స్ఫోరక పత్రాలు. ఇప్పుడు నేను దేవకిని కాను, రమా. మమ నామ రమా. ఇప్పుడు మీరు ప్రశ్న వేయండి. నన్నేమని ప్రశ్న వేస్తారు? భవతః నామ కిం అంటారా, భవత్యాః నామ కిం అంటారా? నేను మహిళను కదా, అందుకని త్యాః నామ కిం అని మీరు అడగాలి. భవత్యాః నామ కిం. ఉత్తమం. భవత్యాః, భవత్యః ఏవం న, భవత్యాః సమ్యక్ విసర్గः భవతు. ఉత్తమం. మమ నామ పార్వతీ. అతి ఉత్తమం. ఇదానీం అహం కః పురుషः. ఇదానీం కథం పృచ్ఛంతి ప్రశ్నం? ఉత్తమం. హరి ఓం. మహోదయ, భవాన్ పృచ్చతు, ప్రశ్నం పృచ్చతు. భవత్యాః न మాధవः अस्ति खलु? उत्तमं. भवतः नाम किं? प्रश्नः. पुनरेकवारं वदतु. एवं. भगिनी, भवती पृच्छतु. उत्तमं. तदा अहं किं वदामि? मम नाम माधवः. एवम्. उत्तमम्. अहमपि नामानि वदामि, भवतां नामानि वदामि. महोदय, भवतः नाम रामानन्दः, भवत्याः नाम सुनन्दा, भवतः नाम लक्ष्मीनाथः. भगिनी, भवत्याः नाम शर्मिला. सम्यक् वा? उत्तमम्. एवं बहु गृहजनानां नामानि, मित्राणां नामानि उक्त्वा वयम् अभ्यासं कुर्मः. अस्तु, तदर्थम् अहं नामानि वदामि, अभ्यासं कुर्मः इदानीम्. अस्तु.
इदानीम् अहं त्रीणि पदानि वदामि। लता, रामः, सीता। त्रीणि पदानि। लता, रामः, सीता। कथं वक्तव्यं त्रीणि वाक्यानि इत्युक्ते मम नाम लता, भवतः नाम रामः, भवत्याः नाम सीता। एवम्। अवगतम्? नामानि स्वीकृत्य वाक्याभ्यासं कुर्वन्तु मित्राणि। एतावत् पर्यन्तं वयं त्रीणि वाक्यानि सम्यक् रूपेण किञ्चित् अभ्यासं कृतवन्तः। पुनः पुनः వదామः నూతన నామాని స్వీకుర్మः కొత్త కొత్త పేర్లు తీసుకుందాము మన మిత్రుల పేర్లు మన బంధువుల పేర్లు తీసుకుందాము తీసుకొని ఇదే విధంగా మమ నామ భవతః నామ భవత్యాహ నామ అంతేకాకుండా ప్రశ్నను కూడా అడుగుదాం ఎదురుగా ఎవరైనా ఉన్నారనుకొని ప్రశ్నిద్దాం భవతః నామ కిం భవత్యాహ నామ కిం అని ప్రశ్నిద్దాం మరొక పాఠంలో కలుసుకుందాం ధన్యవాదः